అయితే మీకు ఇలా చేసుకుంటూ వెళ్ళటమేనా, స్పెషల్గా ఏమైనా క్యారెక్టర్లు కావాలి, ఇలాంటి సినిమాలే చేయాలి, జోనర్లే పిక్ చేసుకోవాలి? మీరు ఇది మైథలాజికల్ ఇష్టం అన్నారు ఇందాక మాట్లాడుతూ. అదొక డ్రీమ్ ఉంది అంతే. మంచి మైథలాజికల్ క్యారెక్టర్ ఒకటి చేస్తే నా డ్రీమ్ వరకు ఫుల్ఫిల్ అయిపోద్ది. ఆ తర్వాత అంటే ఐ డోంట్ వాంట్ టు స్టిక్ టు వన్ జానరా, ఐ డోంట్ వాంట్ టు స్టిక్ టు వన్ షేడ్. నువ్వు విలన్ నేరా అంటే నేను కాదు, నువ్వు హీరోరా నేను హీరోనే కాదు. ఐఎమ్ అన్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఐ వాంట్ టు పుల్ ఆఫ్ బెస్ట్ పాసిబుల్ రోల్స్, బెస్ట్ వే. ఓకే, అంతే. సూపర్ సూపర్ అండి. ఎలా ఉన్నారు మా హీరోయిన్? ఎలా ఉన్నారు? హీరోయిన్ చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు బుడ్డోడితో. అవునా? ఎంతమంది పిల్లలు? హీరోయిన్ అంటే ప్రియ గారు గుర్తుంది కదా, అఫ్ కోర్స్. బాలకృష్ణ గారితో జయసింహ, పిల్ల జమందర్. రీసెంట్ గా అంటే ఇప్పుడు కొడుక్కి 6 months. హీస్ కీపింగ్ ఆల్ ఆఫ్ us బిజీ. ఇప్పుడే ప్రమోషన్స్ గురించే కొంచెం టైం తీసుకొని వచ్చాను. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఆల్ ది లోడ్ ఇస్ ఆన్ హర్, షీ ఇస్ హైలీ ఆక్యుపైడ్. బార్బరిక్ విషయానికి వచ్చినట్టయితే ఈ సినిమాలో న్యాచురల్ లొకేషన్ లో షూట్ చేశారా, సిజీ వర్క్స్ ఉన్నాయి? మోస్ట్లీ లైవ్ లొకేషన్స్. లైవ్ లొకేషన్స్. లైవ్ లొకేషన్ మనకి వెరీ ట్రబుల్సమ్ యూనిట్ ఇది. అంటే పొద్దునే ఈ టైంకి షూట్ స్టార్ట్ అవుతుంది అంతే ఫిక్స్, ఏ టైం ప్యాకప్ అనేది ఫిక్స్ లేదు. అది 6 ప్యాకప్ అంటే 9కి వెళ్తుంది, 9 ప్యాకప్ అంటే 12 2, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 అలా సరదాగా. ఇంకేం అయిపోద్ది సార్, ఇంకేం అయిపోద్ది, 5 2 షాట్ అంటే హాఫ్ అన్ అవర్ తెలుసు బాబు. నాకు తెలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు తెలుగు సినిమాని, సినిమా వాతావరణాన్ని మీ ఫేస్ లో కనపడుతుంది చెప్తున్నప్పుడే. ఎండ్ ఆఫ్ ది డే we all are like, you know, skilled labor. You don't have much options. And when you are signed up to, you know, some work, enjoy it. Okay. Even if it is troublesome at some time. At times it may test you, but end of the day you will want to look good. You will want to show yourself well. Look good అంటే గుడ్ లుకింగ్ గా మాత్రం కాదు, క్యారెక్టర్ గా. క్యారెక్టర్. ఏంటి మీరు యాక్సిడెంటల్ యాక్టర్ అన్నారు, పోనీ యాక్సిడెంటల్ యాక్టర్ అయినా ఇదే ప్రొఫెషన్ గా ఎంచుకున్న తర్వాత ఎవరైనా మీరు ట్రైనింగ్లు తీసుకోవటం అట్లాంటి ఏమైనా చేశారా? ఇప్పుడు లేదండి, చాలా స్టంట్స్ చేస్తున్నారు, కాళ్ళు ఎలాడుతున్నారు, రూపులు కట్టేస్తున్నారు. ఆన్ జాబ్ ట్రైనింగ్ ఎక్కువ. అంతేనా? అంటే సినిమాలు స్టార్టింగ్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఏదైనా నేర్చుకోవాలన్నా డబ్బులు లేవు అప్పుడు. అవునా? అంటే ఐ వాజ్ ఐటీ డెవలపర్. పని మానేసి ఒక 5 సంవత్సరాలు సైకిల్ కొట్టాను మొదటి రూపాయి సంపాదించడానికి సినిమాల్లో. 5 years అర్నింగ్ లేక ఎలా అంటే తినడానికి 10 రూపాయలు ఉంటే ఎక్కువ అప్పుడు. అలాంటి టైంలో ఏదో కొత్త స్కిల్ నేర్చుకోవాలంటే ఐ డెంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్. లేటర్ డబ్బులు వచ్చినా కానీ టైం లేకపోయింది. సో అందులో లెర్నింగ్ లాగింగ్ బిహైండ్ అయిపోదు కదా. మీకు ఆన్సెట్ నేర్పించారు. ఓకే ఓకే. ఇట్స్ బేసికలీ మనకి ఇంతన్నీ ఇచ్చే సినిమా, దానికి మనం హౌ కెన్ యూ షో యువర్ యూనో లాయల్టీ టు ఇట్, లివ్ ఇట్. ఓకే. మీరు ఇందాకలు అన్నారు హీరోనే కాదు ఫిక్స్ అవ్వలేదు, విలన్ ఫిక్స్ అవ్వలేదు అని చెప్పేసి, బట్ ఆ రోజులు పోయినాయండి. అంటే ఇఫ్ యూ నోటీస్ చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు మన భారతాంతంలో we all love Fahad Fazil. Do you call him a hero or a villain? Vijay Sethupathi, do you call him a villain or a hero? Yes. So అలాంటి టాలెంట్లు నవాజుద్దీన్ సిద్దికీ అండ్ ఇర్ఫాన్ ఖాన్ చనిపోయారు. వీళ్ళు దే ఆర్ ప్రైడ్ కదా. సో దే నెవర్ హ్యాడ్ దిస్ సెట్ పాత్, నేను హీరోగానే ఉండాలి, నేను విలన్ గానే ఉండాలి. అండ్ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ అంతే. ఆ క్యారెక్టర్ హీరోవా విలనా నేను అంతే. ఓకే. తమిళ్లో కూడా చేస్తున్నట్టున్నారు. తమిళ్లో ఎన్ని సినిమాలు అయినాయి? 2 అయినాయి. ఇంకొకటి ఎదురు చూస్తున్నా రిలీజ్. ప్రభుదేవ సార్తో వుల్ఫ్ ఇస్ డ్యూ ఫర్ రిలీజ్. ఓ, అక్కడ ఏంటి పరిస్థితి? అక్కడ నేర్చేసుకున్నా, తమిళ్ నేర్చేసుకున్నారా? బాగొచ్చా? ఓకే. ఎన్ని లాంగ్వేజ్ వచ్చు మొత్తం? ఒక గుడ్ డీసెంట్ లెవెల్ కి అంటే ఒక 6 లాంగ్వేజ్ వస్తుంది. 6 లాంగ్వేజెస్. ఓకే. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కొంతవరకు ఉర్దూ వచ్చు, కొంత Tulu వచ్చు. Malayalam I can understand. I'm still learning. Otherwise, these languages I can talk. Okay.
మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నారండి ఇండస్ట్రీలో? లేదండి. ఓన్లీ మీరు ఒక్కలేనా? ఓకే. ఓకే. ఎలా ఉంది ఒక్కడిని. ఎలా ఉంది ఇంట్లో రెస్పాన్స్? మా వాడు ఒక యాక్టర్, సెలబ్రిటీ. ఫస్ట్ ఏమో స్టార్టింగ్ ఆఫర్స్ వచ్చినప్పుడు ఇలా ఆఫర్స్ వస్తున్నాయి సినిమాలు వెళ్తానంటే టాప్ టు బాటం చూసి ఏమనుకున్నారా పిచ్చోడాలను సినిమాకి వెళ్తావు సినిమా ఏమని బయట ఎవరైనా అడిగితే కొడుకు ఏం చేస్తున్నాడు అంటే ఏం చెప్పాలి నేను సినిమాలో ఉన్నాడని చెప్తారా అందులో ఏంటి సరే వీళ్ళకి చెప్తే పర్మిషన్ గురించి వెయిట్ చేస్తే పనికిరాదు వర్కౌట్ అవ్వదని మరి మానేసింది చెప్పలేదు వాళ్ళకి 1.5 2 years అయిన తర్వాత అదే రాజాహులి సినిమా చెప్పాను కదా యష్తో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నా కజిన్స్ ఫోర్స్ఫుల్లీ నన్ను తీసుకెళ్లారు సినిమాకి వెళ్ళే వరకు వాళ్ళకి తెలియదు నేను అందులో ఉన్నాను బయట వచ్చేసరికి నేను అక్కడ వెళ్ళి నించుంటే మళ్ళీ ఇలా చూసి బాగా చేసావులే అంతే